కృష్ణా జిల్లా మోపిదేవి పట్టణంలో చిన్నజీయర్ స్వామి చేపట్టిన సఫల రైతు పాదయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నుంచి అయోధ్య గ్రామం వరకు జియర్ పాదయాత్ర కొనసాగుతుంది. మన మట్టి మన ఆరోగ్యం, భూ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కోసం పాదయాత్ర చేపట్టామన్నారు చిన్నజీయర్ స్వామి. భావితరాలకు ఆరోగ్యమైన ఆహారాన్ని అందించడం, దేశీయ విత్తనం, దేశీయ గోసంతతిని పెంపొందించడమే సఫల రైతు పాదయాత్ర లక్ష్యమని అన్నారు చిన్నజీయర్ స్వామి. స్వామితో పాటు వందల మంది రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అమ్మ ఆరోగ్యం చెడితే కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతుంది. మనందరికీ కుల మతాలకి లింగానికి అతీతంగా ఉండేటటువంటి తల్లి, అందరినీ ఒడిలో పెట్టుకుని చల్లగా చూసుకునేటువంటి తల్లి మన భూమి తల్లి. ఈ తల్లి ఆరోగ్యంగా ఉంటే మనందరం ఆరోగ్యంగా ఉండొచ్చు. మనందరి ఆరోగ్యం కోసం ఈ తల్లి ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. రకరకాల రసాయనాలతోటి, అది పురుగుల మందులు కావచ్చు, ఎరువులుగా కావచ్చును, అవి వేసి ఈ భూమిలో ఉండేటటువంటి సారాన్ని మనం పీల్చి పిప్పి చేస్తున్నాం. ఇప్పుడే రైతులతో మాట్లాడుతున్నాం. మామూలుగా 100 పండేది ఎరువులు వేయకపోతే 25 కూడా పండడం కష్టము అనే స్థితిలో ఇప్పుడు భూమిని మనం తయారు చేసుకుంటున్నాం. అలా కాకుండా భూమి ఎప్పుడూ మనకి సస్యశ్యామలంగా ఉండగలిగేటట్టుగా, సుఫలంగా మనని పోషించగలిగేటట్లుగా ఉండాలి అనేది మనందరం కోరుకుంటాం. కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల అలాంటి ఒక ఉద్యమానికి మనం అడాప్ట్ కాలేకపోతున్నాం.